హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది లాస్ట్ షాట్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది ఒక థాయ్ మూవీ అనమాట. తెలుగు డబ్బింగ్ లేదు, అంటే డబ్బింగ్ వేరే లాంగ్వేజెస్ కూడా లేవు, ఓన్లీ థాయ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. అండ్ ఈ మూవీ చూసి ఆల్రెడీ 4 days అయిపోయింది భయ్య, 4 days అయిపోయింది. ఇప్పుడే హైదరాబాద్ వచ్చాను. సో రాగానే ఫస్ట్ చేస్తున్న పని పెండింగ్ ఉండిపోయిన మూవీకి రివ్యూ పెట్టడం అనమాట. మీకు సోది అనిపిస్తే మీరు స్కిప్ చేసుకోవచ్చు. నేను నా సబ్స్క్రైబర్స్ కోసం చెప్తున్న ఇన్ఫర్మేషన్, వేరే రివ్యూస్ కోసం చూస్తున్నానని తెలుసు, వస్తే అన్ని కూడా. ఇప్పుడు కాసేపులో జెట్లీ మూవీకి అయితే వెళ్తున్నా. ఆఫ్టర్నూన్ రివ్యూ వచ్చేసిన తర్వాత ఉన్న మూవీస్ రివ్యూస్ కూడా వస్తూ ఉంటాయి. కొంచెం లేట్ అయింది కాబట్టి మళ్ళీ మొత్తం రీస్కెడ్యూల్ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఓకే, ఇక ఈ మూవీ రన్ టైం విషయానికి వచ్చేస్తే 1 hour 52 minutes తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో ఒక హిట్ మ్యాన్ భయ్య. తన లవ్ ఆఫ్ లైఫ్ గురించి ఒక లాస్ట్ ఫైనల్ జాబ్ చేసి మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకుంటాడు. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది, ఆ లాస్ట్ ఫైనల్ జాబ్ ఏంటి, మరి తన లవ్ ఆఫ్ లైఫ్ ఎవరు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ లాస్ట్ షాట్ అన్న మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే నచ్చలేదు భయ్య. ఇఫ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి యాక్షన్ మూవీ కదా చూద్దాం అనుకుంటే కనుక అంత ఎక్స్పెక్ట్ చేసే అంతగా ఏం లేదు మూవీలో. చాలా బోరింగ్ అనిపించింది, చాలా నీరసంగా అనిపించింది నాకైతే. అంటే చాలా పాత చింతకాయ పచ్చడి అనమాట భయ్య ఇది. దీన్ని థాయిలాండ్ వాళ్ళు ఇప్పుడు 2025 లో ఎలా తీసారో తెలియదు. అంటే ఇది 2025 మూవీ, రీసెంట్ గా ఓటీటీకి వచ్చింది అనమాట. ఎక్కడ కూడా నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ గా హీరో క్యారెక్టర్ కి నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. మనోని చూస్తుంటేనే స్కిప్ చేసారా బాబు, ఏం చూడలేకపోతున్నాం అన్న ఫీల్ అయితే వచ్చింది. అంటే నేనేం బాడీ షేమింగ్ చేయట్లేదు, బట్ ఆ హెయిర్ స్టైల్ ఉంటుంది భయ్య హీరోది. ఆ హెయిర్ స్టైల్ చూస్తుంటేనే నాకు వామిటింగ్ వచ్చింది అనమాట. అంత ఘోరంగా అనిపించింది నాకు. అస్సలు సెట్ కాలేదు ఫేస్ కట్ కి. అండ్ పిల్లి గడ్డం ఒకటి సంథింగ్, అబ్బో ఆ క్యారెక్టర్ ఎవరు డిజైన్ చేసాడు కానీ నాకు అసలు నచ్చలేదు. ఆ క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వలేదు. ఇంకా మెయిన్ గా లాస్ట్ ఫైనల్ జాబ్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు. ఫస్ట్ 30 to 40 minutes మీకు మూవీ అంతా అక్కడే అయిపోద్ది. ఉన్న దాంట్లో జరిగేదంతా కూడా షూట్అవుట్లు ఇవే ఉంటాయి తప్ప అంత మరీ చెప్పుకోదగ్గ యాక్షన్ మూమెంట్స్ కూడా ఏం లేవు. అండ్ లవ్ ఆఫ్ లైఫ్ కూడా అదన్నా లవ్ స్టోరీ అన్నా మంచిగా చూపించచ్చు కదా, అది కూడా అస్సలు నచ్చలేదు భయ్య. మంచిగా మ్యారేజ్ అవుద్ది, షూట్అవుట్ జరుగుతుంటే వైఫ్ ను వదిలేసి వెళ్ళిపోతాడంట. అరే ఏం మాట్లాడుతున్నారా, ఏమన్నా ఉందా బుర్ర ఉందా అనిపించింది నాకు. ఇలాంటి సీక్వెన్సెస్ చాలా ఉంటాయి అనమాట. సో అందుకే నాకు మూవీ అంతగా వర్కౌట్ అవ్వలేదు, నాకైతే నచ్చలేదు కూడా. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, మీ ఇష్టం, మీ ఓపిక. మీరు చాలా మంది వాయిస్ ఓవర్ గురించి ఇబ్బంది పడుతున్నారని తెలుసు, ఎందుకంటే మన దగ్గర మైక్ లేదు కాబట్టి. బట్ ఇక నుంచి ఆ టెన్షన్ ఉండదు. ఈ రోజు May 1st కదా, రేపు ఐ థింక్ మైక్ డెలివరీ అవుతుంది. ఇంటికి వెళ్ళాం కదా, మా ఫ్రెండ్ కొంచెం స్పాన్సర్ చేసాడన్నమాట ఈఎంఐ పెట్టుకోవడానికి. సో రేపు ఐ థింక్ కొత్త మైక్ రావచ్చు. మన సెకండ్ ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను నేను. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. నాకు తెలిసి ఈ వీడియోలో రివ్యూ కన్నా సోదే ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి, బట్ ఏదో ఒక వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, తప్పదు కదా, ఏం చేస్తాం మరి. సారీ ఫర్ దట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం జెట్లీ రివ్యూతో. ఖచ్చితంగా నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.